చిన్న కారులో పెద్ద ప్రయాణాలు, గేర్లు మారుతూనే ఉంటాయి, కిలోమీటర్స్ మారుతూనే ఉంటాయి, డే అండ్ నైట్ మారుతూనే ఉంటాయి. కానీ ఒక్కటి మాత్రం మారదు, అది పెద్ద పెద్ద డ్రీమ్స్. చిన్న కారిన నా ఎస్ప్రెస్సోలో మీరు నాతో రండి. హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే మనం మన ఫస్ట్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఈ కార్లో. అసలు నేను ఈ కార్లో అసలు బ్లాగ్ స్టార్ట్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ కార్ తీసుకొని కూడా నేను మినిమం ఒక దసరా తర్వాత తీసుకున్నాను. నేను కార్ మీద బ్లాగ్ చేయాలని చాలా ఉంది, కాకపోతే కార్ లేదు ఇప్పటి వరకు. సో డ్రైవింగ్ కూడా నాకు అంత మోస్ట్లీ పర్ఫెక్ట్ అన్నంత లేదు. కానీ ఈ మధ్యనే నేను అరుణాచలం, కంచి ఇలా చాలా ప్లేసెస్ సౌత్ ఇండియాలో నేను తిరిగి వచ్చా. సో ఒక 10,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత నాకు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, నేనైతే ఇప్పుడు ట్రావెల్ బ్లాగ్ ఒకటి చేయొచ్చు అని. అది కూడా బడ్జెట్లో. ఎందుకంటే మనకు 6 lakhs లోపల వచ్చే మనకు ఒక మంచి ఎస్యూవీ టైప్ లుక్ ఉండి, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా హ్యాపీగా ఒక ఫ్యామిలీ వరకు ఎక్కడికైనా వెళ్ళి రావాలి అనుకుంటే ఉండే ఒకే ఒక్క ఆప్షన్ నాకు అనిపించింది ఏంటంటే మన మారుతి సుజుకి ఎస్ప్రెస్సో. సో ఈ ఎస్ప్రెస్సో కార్ని మనమైతే ఇప్పుడు నేషనల్ హైవే 161, మన నాందేడ్ హైవే అంటారు దీన్ని. ఇప్పుడు హైదరాబాద్ రూట్లో మనం సంగారెడ్డి టచ్ అవుతుంది మనకు. ఆ సంగారెడ్డి నియర్ బై ఒక మ్యారేజ్ అయితే ఉంది, ఆ మ్యారేజ్కి అయితే మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో ఈ మన ఎస్ప్రెస్సో ఎలా హ్యాండిల్ చేస్తుంది, అటు నుంచి అంటే మనం హైదరాబాద్లో జేబీఎస్ కూడా వెళ్తాము. సో ఫ్యామిలీతోనే వెళ్తున్నాను అనమాట. సో మాన్యువల్ కార్ ఇష్టపడే వాళ్ళకు లో బడ్జెట్లో ఉండే ఈ కారు ఎలా హ్యాండిల్ చేస్తుంది, ట్రాఫిక్లో హైవేలో ఎలా వెళ్తుంది, అలాగే ఈ హైవే ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను నేను. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లో బడ్జెట్లో హై ట్రిప్స్ వేయాలనుకున్న మీ అందరికి కూడా ఇది ఒక మంచి ఆప్షన్. అది కరెక్టా రాంగా ఎలా ఉంటుంది, దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి, సో గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంటుంది, ఇంజన్ స్మూత్ ఎలా ఉంటుంది, ఏసీ ఎవ్రీథింగ్. సమ్మర్ 40 to 45 ఇక్కడ టచ్ అవుతుంది అనమాట, ఇక్కడ ఏరియాలో కామారెడ్డి డిస్టిక్. సో చూద్దాం ఎలా ఇది హ్యాండిల్ చేస్తుంది అన్నది. ఇప్పుడు ఒక్కసారి అయితే కార్ని చూసేద్దాం. సో గాయస్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. చూద్దాం లొకేషన్ ఎలా ఉంటుంది ఏంటన్నది. బాయ్. మమ్మీ సెండ్ ఆఫ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రంట్లో చూస్తే మనము హైవే అయితే ఎక్కబోతున్నాం. సో ఇది పిట్లం విలేజ్ అనమాట, మాది పిట్లం. ఇక్కడ నుంచి వెళ్తున్నాం మనం. సో మాన్యువల్ గేర్ కాబట్టి ఇప్పుడైతే గేర్స్ అయితే చూపిస్తాను నీకు. సో ఇది గేర్ సిస్టము. సో 2026లో కూడా మాన్యువల్ చూస్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ బ్రేక్ ఫెయిల్ అయినా లేకుంటే ఎమర్జెన్సీ టైంలో కూడా మనకు విత్ గేర్స్ మనమైతే స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ అది ఆటోమేటిక్లో అయితే ఆ ఆప్షన్ అయితే ఉండదు. సో అలా అనమాట. చూసారు కదా, హైట్ కూడా చాలా మనకు డిస్టెన్స్ అన్నది చాలా ఈజీగా మనం క్యారీ అయిపోద్ది. నేను 6.10 ఉంటా, సో సారీ 5.10 ఉంటా. ఇప్పుడైతే ఫ్రంట్లో చూడండి, మనకైతే ఇదైతే హైవేలోకి అయితే ఎంటర్ అయిపోతాం మనం అనమాట. సో స్టేట్ నాందేడ్ అనమాట, మహారాష్ట్ర. ఇప్పుడు ఇలా వెళ్తే మనం హైదరాబాద్ రూట్. సో మనం వెళ్ళే మ్యారేజ్ కూడా హైదరాబాద్ రూట్లోనే ఉంటుంది. సో ఇది సైడ్ లైన్ అనమాట, స్లిప్ రోడ్డు. సో ఈ స్లిప్ రోడ్లో మనమైతే వెళ్ళబోతున్నాము. హైవే 161 ఇది. సో ఇప్పుడైతే మనం ఎంట్రీ అయిపోతున్నాం నేషనల్ హైవే 161కి. సో ఇదనమాట, ఇప్పుడైతే ట్రావెల్లో స్టార్ట్ అయిపోయాం అఫీషియల్గా. 4th గేర్ విత్ 51 స్పీడ్లో ఉన్నాను నేను ఇప్పుడు. సో బ్యాక్ సైడ్ అయితే మా సిస్టర్స్ లాంటి వాళ్ళే. ఎందుకంటే ఒక సిస్టర్ ఉంది, ఒక కోడలు ఉంది. పక్కన మా సాకేత్ గడు ఉన్నాడు. ఒకసారి హాయ్ చెప్పండి అందరూ.
ఇక్కడేమో మా వైఫ్ కూడా ఉంది, కొంచెం ఇటు వచ్చి కనబడమో అదే అనమాట. సో మొబైల్లో కాబట్టి కొంచెం ఇంకా సెటప్ అన్నది పర్ఫెక్ట్గా లేదు. పక్కన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ అన్నది క్యారీ చేయాలి, కానీ సీట్ బెల్ట్ అన్నది మౌంట్ చేసుకోకపోతే ఖచ్చితంగా అది ఇండికేషన్ అయితే ఇస్తుంది, అలా అనమాట. సో హైవే అయితే చూసారు కదా ఎంత బాగుందో. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds. ఇప్పుడైతే మనం సంగారెడ్డి కూడా దాటేసినాం అనమాట. సో మ్యారేజ్కి చాలా దగ్గరలో ఉన్నాం వెళ్ళడానికి. సో ఇక్కడైతే కాసేపు ఆపామన్నమాట ఫ్రెషప్కి. సో అందరు ఫ్రెషప్ అవుతున్నారు. సో అదనమాట, రోడ్స్ అయితే చూసారు ఎంత బాగుందో. సో ఆ రోడ్లో మనము ముంబై నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట. మనం కొంచెం కట్ తీసుకొని మనం సంగారెడ్డి స్టార్టింగ్లో నుంచే స్ట్రైట్గా వచ్చేస్తున్నాం అనమాట. ఇంకో 1 కిలోమీటర్లో ఉంది. సో మనం మ్యారేజ్ చూసేసుకొని మనం అటు నుంచి అంటే మనం రిటర్న్ వెళ్ళిపోతాము. చూస్తా కొంచెం మ్యారేజ్ ఎలా జరుగుతుందో చిన్న చిన్న క్లిప్స్ ఏదన్నా కుదిరితే పెడతాను నేను. మా వాళ్ళు బాగానే చేస్తారు మ్యారేజెస్ అనమాట. సో ఇటు చూస్తేనేమో మా వాళ్ళు అందరూ రెడీ అయిపోయి వెళ్తున్నారు. ఇప్పుడైతే టిఫిన్ అయితే టైం అయిపోయింది, ఇప్పుడు 10 దాటిపోయింది. చూడాలి టిఫిన్ ఉంటుందో ఉండదో. రోడ్స్ మీకు నచ్చాయి అనుకుంటా. చూడండి మీరు, ఓడోమీటర్ మనకు 21.5 కిలోమీటర్ వస్తుంది మనకు యావరేజ్గా. సో మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగాము అంటే ఇప్పటి వరకు మ్యారేజ్ వరకు 111 కిలోమీటర్ అనమాట. సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనం జేబీఎస్కి వెళ్తాం. అయితే మీరు ఇప్పుడు చూస్తే సౌండ్ చూడొచ్చు, మీరు బాగా సౌండ్ వస్తుంది. ఎందుకంటే చూడండి ఏసీ ఆన్లో ఉంది, మనకి ఏసీ 4లో ఉంది. దానికి తోడు మనము 110 కిలోమీటర్స్ మనం రన్ చేసాం కాబట్టి ఇప్పుడు చూడాలి నెక్స్ట్ మనము అక్కడికి వెళ్తే ఎంత మైలేజ్ వస్తుంది అన్నది మనం చూడాలి. సో అదనమాట, మనకైతే ఇప్పుడు మ్యారేజ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం జేబీఎస్కి వెళ్తాము. సో మిడిల్లో మనం ఏంటంటే ప్రగతి నగర్కి వెళ్తాం ఫస్ట్. అక్కడ కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో కొంచెం పని ఉంది. సో ఆ పని చూసుకున్న తర్వాత మనం జేబీఎస్కి వెళ్ళిపోతాం అనమాట. ఆ జేబీఎస్కి వెళ్ళి అక్కడ మన వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ మనం పిట్లంకి రిటర్న్ అవుతాం. సో ఇది ఇప్పుడు అసలు గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఈ క్లైమేట్లో 42 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో. సో ఇక్కడ మనకు ఎస్ప్రెస్సో ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నది మనం చూడాలి. అలాగే ఏసీ పర్ఫార్మెన్స్ కానీ గేర్ షిఫ్టింగ్ కానీ ఎలా ఉంటుందో చూద్దాం. సో మీకు అన్ని నేను చూపిస్తుంటాను, చూడండి. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going up, going up, going all the way. Going high, 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 high. Going up, going up, going all the way. Going high, high, high. Going all the way, going up. Going all the way, going up. Going all the way, going high, high, higher. Break the mold, then press repeat. Get 'em up on the edge of their seats. Set your aim a little higher. We're gonna go, gonna go, gonna go there. Going up, going up, going all the way. Going high, 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 high. Going up, going. గాయస్ ఇప్పుడైతే మనం ప్రగతి నగర్కి అయితే వచ్చేసినాం. సిటీలో ట్రాఫిక్ మినిమల్గా తప్పించుకోవాలి అనుకుంటే మనం సిటీ లోపలికి రావాలి, మియాపూర్ లోపలికి రావాలి. మధ్యలో ఉండే ఆ చెత్త అంతా వదిలేసేయాలి. అంటే ఆ ట్రాఫిక్ హెవీని మనం తప్పించుకోవాలి అనుకుంటే మన దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే ఓఆర్ఆర్. సో ఓఆర్ఆర్ అన్నది మనం ఎక్కడి నుంచైనా ఎక్కి ఎటు నుంచైనా మనం సిటీ లోపలికి రావచ్చు. ఇప్పుడు ఓఆర్ఆర్లో ఒక 15 మినిట్స్లో మనం వచ్చేసినాము. ఒక 12 కిలోమీటర్స్ని మనము ఒక 13 to 15 మినిట్స్లో మనము దాన్ని కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసినాం అనమాట. We've been waiting for so long. జేబీఎస్లో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. సో అదే అనమాట, అంతా ఇదైపోయాను. ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్.
సో ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంది అన్నది చూడాలి. మీరు జేబీఎస్ చాలామంది వచ్చి ఉంటారు కాబట్టి నేను జేబీఎస్ కవర్ చేయట్లేదు. సో మీకు ట్రాఫిక్ అంతా నేనైతే లైవ్లో చూపించాను కదా, సో అది అనమాట బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అనమాట. సో అది ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు జేబీఎస్ నుంచి మళ్ళీ మనం నేషనల్ హైవే 161కి మళ్ళీ మనం స్టార్ట్ అవుతాము. సరే చూద్దాం ఇప్పుడు ఈ నైట్ పూట ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మనము ముత్తంగి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఓవరాల్ అంతా తిరిగి సిటీ అంతా తిరిగి వచ్చాము ఇప్పుడు. సో లెజెండరీ వాహనం అయితే ఇక్కడ ఉంది, గరుడ వాహనం. దీన్ని బుజ్జిగాడి అని పిలుస్తాను నేను. సో లోపల మా వైఫ్ అలాగే మా కోడలు ఉన్నారు. సో ఇక్కడైతేనే మనం మలాయ్ చాయ్ తాగుతున్నాం అనమాట. చూస్తే ఇక్కడ మనకు స్వీట్ హార్ట్ రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ ఇదిగో చూడండి, స్వీట్ హార్ట్ రెస్టారెంట్. దాని కూడా ఒక రెస్టారెంట్ అనమాట, ఫేమస్. ముత్తకి దగ్గర ఇలాంటివి చాలా ఉంటాయి. చూస్తే మనకు ఎన్నో ఉంటాయి ఇట్లాంటి రెస్ట్ ఏరియాస్ అనమాట. మనము టీ, స్నాక్స్, అలాగే టిఫిన్స్, కూల్ డ్రింక్స్ ఏదైనా తాగేయచ్చు. సో మనమైతే సిటీ అయితే చూసేసారు కదా మీరు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం 161 హైవేకి మనం అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ హైవేలో మనకు ఈ నైట్ టైంలో ఎలా ఉంటుంది, ఎక్కడ స్టాప్స్ ఉంటాయి, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడే మలాయ్ చాయ్ అనేది తాగేసాను. సో చాలా అంటే చాలా ఫేమస్ ఇరానీ చాయ్ ఇక్కడ హైదరాబాద్లో. సో హైదరాబాద్కి వచ్చి ఇరానీ చాయ్ తాగకుండా వెళ్తే నాకైతే అంతకన్నా తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు. కాకపోతే చాయ్ తాగడం కూడా ఒక ఇంపార్టెంటే కదా. తాగే వాళ్ళకి ఇది కిక్కు, తాగని వాళ్ళకి ఇది ఒక టైం వేస్ట్ లాగా. సో ఇక్కడ స్నాక్స్ కూడా చాలా ఉంటాయి, కేక్స్ దగ్గర నుంచి ఎన్నో ఉంటాయి ఇక్కడ. సో ఎవరైనా సరే మీరు సంగారెడ్డి నుంచి సిటీలోకి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ ఆగండి. సో మీకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 సైడ్స్ కూడా మీకు ఖచ్చితంగా స్టాల్స్ అయితే ఉంటాయి. అలాగే మార్నింగ్ నుంచి మళ్ళీ 24/7 అనుకోండి, మీకు ఎప్పుడు ఇక్కడ రష్ అనేది ఉంటుంది. అలాగే ఎలాంటి భయం లేదు, లేడీస్ కూడా మంచి సేఫ్టీ ఇక్కడ. సో ఏంటంటే రిఫ్రెష్మెంట్కి మంచి ఏరియా ఇది. సో ఇప్పుడైతే మనం మూవ్ అయిపోదాము. చూసారుగా, సీట్ బెల్ట్ కంపల్సరీ, ఎవరైనా సరే సీట్ బెల్ట్ కంపల్సరీ మన డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళు. సో ఇలా మన ఇగ్నిషన్ ఆన్ అయిపోయింది. ఇక వెళ్దామా? సైడ్కి వెళ్ళిపోతున్నాం, లెఫ్ట్ సైడ్. ఎందుకంటే మనము ఇప్పుడే పిట్లా వెళ్ళాలి కాబట్టి. సో స్ట్రేట్గా వెళ్తే మనకు అహ్మద్నగర్ అట్లా వస్తాయి, మనకు డైరెక్ట్గా మనము ముంబై కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మీకు బోట్స్ కూడా కనబడతాయి, అది చూడొచ్చు కదా. నాందేడ్, అలాగే పిట్లము, ఇటు బాన్స్వాడ. అలా బాన్స్వాడ బ్యాటింగ్ కూడా ఉంటుంది, పెద్ద బోటు కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమో పిట్లం అని. సో మనదైతే ఇదే లైన్లో ఉంటుంది. అలాగనమాట. సో ఇప్పుడే వచ్చామన్నమాట. టైం వచ్చి ఎగ్జాక్ట్లీగా చూడొచ్చు మీరు, టైం వచ్చేసి 1:50 అవుతుంది. సో టోటల్గా మనము 358.5 కిలోమీటర్స్ అనమాట మనం టోటల్ ట్రావెల్ చేసింది. సో మనకైతే ఇప్పుడు యావరేజ్గా 20 వచ్చింది మనకు యావరేజ్. విత్ మీరు చూసే ఉన్నారు మొత్తం వీడియోలో, మనకైతే 20 యావరేజ్ వచ్చింది. చాలా సూపర్. ఇది ఎస్ప్రెస్సో వల్లే సాధ్యం అవుతుంది. సో చెమటలు కూడా వచ్చేసాయి, ఎందుకంటే నైట్ సో ఏసీ వేసుకుంటే చల్లగా ఉంటుంది, నిద్ర వచ్చే అయితే అనిపిస్తుంది అని మధ్య మధ్యలో ఆన్ చేసుకున్నాం, మధ్య మధ్యలో ఆఫ్ చేసుకున్నాము. సో ఇది ఎస్ప్రెస్సో గురించి. ఫస్ట్ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ట్రావెల్ వీడియోస్ మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్దర్గా చాలా ప్లాన్ చేస్తున్నాను, చూద్దాం. ఆల్ ఇండియా ట్రిప్ కూడా ప్లానింగ్లో ఉంది. సో అది మీ సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈవే ఓకేనా కాదా అన్నది మీరే కామెంట్ సెక్షన్లోకి చెప్పాలి నాకు.